నాకు అత్యాచారం కేసుకు ఏ సంబంధం లేదు. నేను అమాయకుడిని. నన్ను ఇరికిస్తున్నారు. రకరకాలుగా నా మీద ఎవిడెన్స్ సృష్టించి నన్ను ఈ కేసులో ఇరికిస్తున్నారు. ఇది కోల్కతా డాక్టర్ కేసులో ప్రైమ్ అక్యూజ్డ్ సంజయ్ రాయ్ కోర్టుకు చెప్పింది. ఈ మాటలు చెప్పే తను పాలిగ్రాఫ్ టెస్ట్‌కి కూడా ఒప్పుకున్నాడు. పాలిగ్రాఫ్ టెస్ట్ అంటే లై డిటెక్టర్ టెస్ట్ అనమాట. ఈ లై డిటెక్టర్ టెస్ట్ చేసినా సరే దీన్ని కోర్టులో సబ్మిట్ చేసి ఇది ప్రూఫ్ అండి, ఇక్కడ అబద్ధం చెప్పాడు తను, కాబట్టి తను ఇది చేసుంటాడు అని చెప్పడానికి లేదు కోర్టులో. ఎందుకంటే కోర్టు పాలిగ్రాఫ్ టెస్ట్‌ని ఎప్పుడు ప్రామాణికంగా అంటే వాల్యుబుల్‌గా తీసుకోదు. కాకపోతే ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఓకే వీడు ఈ విషయం దగ్గర ముద్దాయి అంటే ఈ అక్యూజ్డ్ ఈ విషయం దగ్గర తప్పు చెప్తున్నాడు, తప్పించుకొని ట్రై చేస్తున్నాడు, అబద్ధాలు చెప్తున్నాడు అన్నప్పుడు ఓకే ఈ డైరెక్షన్‌లో మనం ఇన్వెస్టిగేట్ చేద్దాం అని ఇన్వెస్టిగేట్ చేసే సిబిఐకి కానీ ఏ ఆఫీసర్ కానీ సరే అది చాలా యూజ్ అవుతుంది. అందుకని చెప్పి పాలిగ్రాఫ్ టెస్ట్ చేయడానికి పర్మిషన్ తీసుకున్నారు సిబిఐ వాళ్ళు ఈ కేసులో. దాని సంజయ్ రాయ్తో పాటు ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ఎక్స్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ని అలానే మొత్తం 5గురిని సంజయ్ రాయ్తో కలిపి 5గురిని పాలిగ్రాఫ్ టెస్ట్కి తీసుకెళ్లారు. పాలిగ్రాఫ్ టెస్ట్ రిజల్ట్స్ అయితే బయటికి చెప్పలేదు. సంజయ్ రాయే ఈ దారుణం చేశాడు అని చెప్పడానికి మా దగ్గర సరిపోయిన ఆధారాలు ఉన్నాయని మాత్రం సిబిఐ వాళ్ళు చెప్తున్నారు. దాని ఎంతవరకు నిజం ఉందో మనకు తెలియదు. కాకపోతే ఈ కేసు చుట్టూతా ఫేక్ న్యూస్ చాలా సర్క్యులేట్ అయింది. ఏది నిజం ఏది అబద్ధం తెలియదు అనమాట. అంత నైస్గా దాన్ని కలిపేస్తున్నారు. చిట్ట కోర్టులోకి వెళ్ళాక కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళాక కూడా ఇది నమ్మాలా వద్దా అని మనకే డౌట్ వస్తుందన్నమాట. సుప్రీంకోర్టుకి అర్థం కాలేదు. మీడియా న్యూస్ చెప్పద్దు ఇక్కడ అని చెప్పి సొలిసిటర్ జనరల్ చెప్పాల్సి వచ్చింది సిజే. అలాంటి పరిస్థితి. సో మనం ఈ కేసులో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయి జనాలకు వెళ్ళిపోతున్న ఫేక్ న్యూస్ ఏంటి, ఫ్యాక్ట్స్ ఏంటి ఆ విషయంలో అనేది తెలియదు. దాని గురించి మాట్లాడుకుందాం. అందుకే ఈ వీడియో చేస్తుంది. ఈ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసేవాళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్ చూపించి అది కూడా చూపించట్లేదు, చూసామని చెప్పే వాళ్ళ మాటలు ఇవన్నీ చెప్పి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇది ఉంది అని చెప్తుంది. ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ మనం చూడం కదా, అంటే డైరెక్ట్గా మన దగ్గర రాదు పోస్ట్ మార్టం రిపోర్ట్. మన ఆన్లైన్లో ఎత్తినా సరే కేసు ఇన్వెస్టిగేట్ జరుగుతూ ఉంది కాబట్టి అది పబ్లిక్ చేయరు. సో మనం పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉంది అని ఎవరో చెప్పారు అని చెప్పేసి మనం సోషల్ మీడియాలో పెట్టేస్తే లైక్స్ వస్తాయి, షేర్లు వస్తాయి, మన సోషల్ మీడియాలో పాపులర్ అవుతాం అనే స్వార్థంతో ఈ చట్టంతా తీసుకొచ్చి అసలు నిజాన్ని కప్పేస్తున్నారు అనమాట ఇన్ఫ్లుయెన్సర్స్. వాళ్ళు మంచిగా చేస్తున్నారా చెడుగు చేస్తున్నారా ఇదంతా వేరే విషయం. అమ్మాయికి న్యాయం జరగాలని కొంతమంది చేస్తున్నామని చెప్తున్నారు, కానీ అమ్మాయికి న్యాయం జరగాలని సరే మీరు అబద్ధాలు మానేయాలి కదా. సో అందుకే ఇప్పుడు ఈరోజు మనం ఈ కేసులో ఫేక్ న్యూస్ ఏంటి, ఫెయిర్ అసలు జరిగింది ఏంటి, పోస్ట్ మార్టం రిపోర్టు సిబిఐ వాళ్ళు సుప్రీంకోర్టులో సబ్మిట్ చేశారు, అప్పుడు బయటకు వచ్చిన వాస్తవాలు ఏంటి, ఇప్పటి వరకు సర్క్యులేట్లో ఉన్న అబద్ధాలు ఏంటని చూద్దాం. ఈ కేసు బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ అనుకుంది అత్యాచారం కేసు, అత్యాచారం చేసి చంపేశారని చెప్పి. దాని తర్వాత దాన్ని గ్యాంగ్ రేప్ అన్నారు. గ్యాంగ్ రేప్ అనడానికి మెయిన్ 2 కారణాలు చూపించారు అందరూ. రెండేంటి అంటే ఫస్ట్ది అమ్మాయి బాడీలో 150 మిల్లీగ్రామ్స్ వైట్ లిక్విడ్ దొరికింది అనేది. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. రెండోది ఆ అమ్మాయి బాడీలో 13 చోట్ల ఫ్రాక్చర్స్ ఉన్నాయి, ఎముకలు విరిగిపోయాయి. ఎముకలు విరిగిపోయేట్లు అన్ని చోట్ల ఎముకలు విరిగినాయి అంటే ఎంతమంది అటాక్ చేసి ఉండాలి అమ్మాయి మీద, ఎంత నరకం అనుభవించి ఉంటుంది అని చెప్పి సోషల్ మీడియా మొత్తం చర్చ చేశారు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం సిబిఐ వాళ్ళు సుప్రీంకోర్టులో ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్లో అన్ని ఫ్రాక్చర్స్ లేవు. అమ్మాయి చనిపోయిన దానికి కారణం కూడా ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో సంజయ్ రాయ్ గాని ఇంకెవరైనా అయి ఉండొచ్చు, వాళ్ళు నిందితులు అమ్మాయిని అలా అత్యాచారం చేసినప్పుడు అమ్మాయిపై నోరు నొక్కేశారు. నోరు నొక్కేసినప్పుడు ఊపిరి అందలేదు అమ్మాయికి. అదే టైంలో పీక కూడా నొక్కారు, గొంతు నోరు నొక్కేసరికి ఇక్కడ నలిగిపోయింది, ఆమెకి శ్వాసనాళం నలిగిపోయింది. నెక్స్ట్ నోరు నొక్కేసి ఇక్కడ నలిగిపోవడంతో కళ్ళలో నుంచి ముక్కులోంచి బ్లడ్ వచ్చేసింది. అలా చనిపోయింది అమ్మాయి. మనకి ఫేక్ న్యూస్లోకి వచ్చేసరికి సోషల్ మీడియాలో 13 చోట్ల అమ్మాయికి బోన్లు ఇరిగిపోయాయి, పెల్విక్ బోన్స్, పెల్విక్ రిడ్జ్ అంటారు, అది ఫ్రాక్చర్ అయింది, కాలర్ బోన్స్ ఇరిగిపోయాయి,
ఇక్కడ చిన్న బోన్ ఉంటుంది, అది విరిగిపోయింది. ఇలా రకరకాలుగా వాళ్ళు లిస్ట్ కూడా ఇచ్చారు, 13 ఏ ఏ బోన్స్ విరిగిపోయాయి అని చెప్పి లిస్ట్ కూడా ఇచ్చారనమాట సోషల్ మీడియాలో. కానీ ఆ లిస్ట్ అంతా ఫేక్. సో సిబిఐ వాళ్ళు ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆ లిస్ట్లో ఉన్న ఏమీ లేవు. గొంతు నలిగిపోయిందంటే శ్వాసనాళం నలిగిపోయింది, చనిపోయింది, ఊపిరందో చనిపోయింది అమ్మాయి. ఇది ఫస్ట్ ఫేక్ న్యూస్. సో ఇక నుంచి ఎవరైనా సరదా ఇలాంటివి చూపిస్తే అది కాదని చెప్పచ్చు. అమ్మాయికి అన్ని బోన్స్ ఫ్రాక్చర్ అవ్వలేదు. ఈ కేసు బయటకు వచ్చాక బాగా వైరల్ అయింది ఏంటి అంటే, ఆ హాస్పిటల్ ఎక్స్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఎవరైతే ఉన్నారో, సందీప్ ఘోష్ మీద నానా రకాల అలిగేషన్స్ వచ్చాయి. అతను డెడ్ బాడీని అమ్మేస్తాడని చెప్పి, బయోమెడికల్ వేస్ట్ అమ్ముతాడు బంగ్లాదేశ్కి. ఇలా ఆ హాస్పిటల్లోనే సూపరింటెండెంట్గా పనిచేసిన ఒక వ్యక్తి అఖ్తర్ అలీ, ఆయన వచ్చి చాలా సీరియస్ ఎలిగేషన్ చేశాడు. ఈ ఎలిగేషన్స్లో ఏ ఒక్కటి నిజమైనా సరే అదొక పెద్ద, ఈ అత్యాచారం కేసు ఎంత సీరియస్ దానికి డబుల్ త్రిబుల్ సీరియస్. ఎందుకంటే సెక్స్ ర్యాకెట్ నడుపుతున్నాడు కాలేజీలో, అతను ఇట్లా బయోమెడికల్ వేస్ట్ అమ్ముతున్నాడు, ఇవి ఆయన చేసిన ఎలిగేషన్స్. ఈ ఎలిగేషన్స్ వల్ల ఈ కేసు ఇంకొక కొత్త కోణంలో ఇన్వెస్టిగేట్ చేయాల్సి వచ్చింది. ఏంటి అంటే, ఈ అభయ, మనం విక్టిమ్ పేరు వాడడం కదా, సో అభయ అనే అమ్మాయి ఈ హాస్పిటల్లో జరిగిన ఈ దారుణాల గురించి తెలుసుకుంది. ఆ అమ్మాయి ఎక్కడ బయట పెడుతుందో ఈ దారుణాలన్నీ అనే భయంతో ఆ అమ్మాయిని నోరు మూయించేశారు ఈ ప్రిన్సిపల్ మిగతా వాళ్ళు కలిసి అని చెప్పి కూడా కేసు వచ్చింది. ఈ ఎలిగేషన్స్ వల్ల ఆ కేసు ఇప్పటివరకు ఉన్న దానిలో రూట్లో కాకుండా కొత్త రూట్లో కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది. ఇది నిజమా కాదా అనేది తెలియదు. కానీ ఈ ఎలిగేషన్ చేసిన అఖ్తర్ అలీ మీద ఇప్పుడు కొంతమంది క్వశ్చన్ చేస్తుంది ఏంటంటే, నిజంగా సందీప్ ఘోష్ అన్ని దారుణాలు చేస్తూ ఉంటే ఈయన వర్క్ చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు? కనీసం 1-2 అన్నా సరే ప్రూఫ్స్ సంపాదించాలిగా. ఈయన దగ్గర ఏం లేవు ప్రూఫ్స్ అని చెప్తున్నాడు అంతే. ప్రూఫ్స్ లేవు, ప్రూఫ్స్ లేవు, లేదా డౌటే ఉంది. డౌట్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి కదా. మనం వెళ్ళి ఇట్లా డౌట్ ఉందని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇస్తే డౌటే కావచ్చు, మీడియా ముందుకు వచ్చి ఇంత ముందే చెప్పేసి పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తున్నానని చెప్పి వెళ్తే ఏం లేకపోయినా పోలీసు వచ్చి చెక్ చేస్తారు. ఇలా ఏం జరగలేదు. ఆయన కనుక ఒకవేళ పోలీస్ కంప్లైంట్ ఇచ్చుంటే, నేను కంప్లైంట్ ఇచ్చాను అప్పుడు పోలీసులు తీసుకోలేదు అనే దానికి కూడా ఏమైనా ప్రూఫ్ చూపించుంటే అప్పుడు ఈ కేసు మొత్తం మీద పోలీసుల రోల్ మీద కూడా చాలా పెద్ద డౌట్ వచ్చేది. అదంతా ఏం లేదు ఆయనకి. ఆయన చెప్పేది ఏంటన్నా కూడా తన నోటి మాటే. నేను చెప్తున్నాను కదా, ఇట్లా చేసేవాడు చేస్తాడని, అంత క్రిమినల్ పెద్ద వాళ్ళతో ఆయనకి సందీప్ ఘోష్కి లింకులు ఉన్నాయి. ఈ ప్రైమ్ అక్యూజర్ సంజయ్ రాయ్ కూడా సందీప్ ఘోష్ మనుషులోనే ఒకడు, ఆయన సర్కిల్లో ఈ వ్యాపారంలో ఉంటాడు సంజయ్ రాయ్ కూడా. అందుకే అతను కాపాడడానికి ట్రై చేస్తున్నారు. గవర్నమెంట్ కూడా ఇదంతా తెలుసు. ఇది అఖ్తర్ అలీ చేసిన అలిగేషన్. మేబీ మనకు తెలియదు తను అలా చేశాడా, సందీప్ ఘోష్ అలా చేశాడా అని చెప్పేసి. సో మనం దాన్ని సీరియస్గా తీసుకోలేము, ఎందుకు ప్రూఫ్స్ లేవు కాబట్టి. కానీ ఈ కోణం అయితే ఉండొచ్చు. సందీప్ ఘోష్ ప్లస్ సందీప్ ఘోష్తో కలిసి XYZ ఇట్లా 3-4 కలిసి దారుణాలు చేస్తూ ఉంటే అది అభయ తెలుసుకోవడంతో ఈ అమ్మాయి ఎక్కడ బయట పెట్టేస్తుందో మా సీక్రెట్స్ అన్నీ అని చెప్పి నోరు ముంచేసి కూడా ఉండొచ్చు. మనం చెప్పలేము. అది దాని మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఫైనల్ అండ్ మెయిన్ పాయింట్, నాకు ఇప్పటికీ సుప్రీంకోర్టు వాదనలు విన్న తర్వాత కూడా అర్థం కాని విషయం ఇది అన్నమాట. ఇది ఆ మెయిన్ పాయింటే. ఇది జస్ట్ అత్యాచారం కాదు, గ్యాంగ్ రేప్ అని చెప్పడానికి అతి పెద్ద ప్రూఫ్ సోషల్ మీడియాలో చూపించింది ఏంటి అంటే, పోస్ట్ మార్టం రిపోర్ట్లో అమ్మాయి బాడీలో 151 మిల్లీగ్రామ్స్ వైట్ లిక్విడ్ దొరికింది అని చెప్పి. 150 మిల్లీగ్రామ్స్ లిక్విడ్ అది చెప్పగానే చాలామంది డాక్టర్లు వచ్చి 150 మిల్లీగ్రామ్స్ కనుక అమ్మాయి యూటెరస్లో వైట్ లిక్విడ్ దొరికింది అంటే అది ఒకళ్ళు చేసిన పని కాదు అన్నారు. ఎందుకంటే నార్మల్గా ఒక మేల్ ఎజాక్యులేట్ చేసుకుంటే బిట్వీన్ 1 to 6 మిల్లీలీటర్స్ ఎంతో కొంత స్పర్మ్ రిలీజ్ అవుతుంది. అలాంటిది 150 మిల్లీగ్రామ్స్ ఉంది అంటే ఎంతమంది చేసి ఉండాలి? యావరేజ్ 5 వేసుకున్నా సరే 530 ఉండాలి.
30 మంది ఏం మాట్లాడుతున్నారో వీళ్ళు అనిపించింది. ఇది తప్పు, ఇది ఏదో తేడా ఉందో నాకు ఫస్టే అనిపించింది. సుప్రీంకోర్టుకి వెళ్ళాక కూడా మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో ఉన్నాయి చెప్పాలి. న్యూస్‌లో చదివినయి కాదు అని చెప్పి సీజేతో సహా జడ్జిలందరూ అన్నారు. సో, మరి పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో ఏముంది అంటే చాలా న్యూస్ ఏజెన్సీలు పెద్ద పెద్ద న్యూస్ కంపెనీలు ఇవన్నీ కూడా చెప్పింది ఏంటి అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో 150 మిల్లీగ్రామ్స్ అని లేదు. 150 మిల్లీ లీటర్స్ అని ఉంది. కాబట్టి అది గ్రామ్స్ అనేది ఫేక్ న్యూస్, లీటర్స్ అనేది మిల్లీ లీటర్స్ అనేది ఒరిజినల్ న్యూస్. అది 150 మిల్లీ లీటర్సే కాబట్టి గ్యాంగ్ రేప్ కాదు అన్నారు. నాకు బుర్రకు అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు మనకి షాప్స్లోకి వెళ్తే ఆయిల్ ప్యాకెట్ దొరుకుతాయి కదా, లీటర్ ఆయిల్ ప్యాకెట్ తీసుకోండి, దాని మీద 900 మిల్లీ లీటర్స్ మిల్లీగ్రామ్స్ రాసి ఉంటుంది. మీరు బరువు చూసారనుకోండి 1 కేజీ ఆయిల్ అయితే 900 చిల్లర మిల్లీ లీటర్స్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ అలానే ఈక్వల్గానే ఉంటుంది ఆ వెయిట్, కొంచెం అటు ఇటు అయినా సరే. ఆ లెక్కన 150 మిల్లీ గ్రామ్స్ అయితే ఏంటి, 150 మిల్లీ లీటర్స్ అయితే ఏంటి? ఏదైనా దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఎక్స్ప్లెనేషన్ లేకుండా మిల్లీ లీటర్స్ మిల్లీగ్రామ్స్ కాదు అది తప్పు అంటే ఇది ఒకవేళ ఇది మిల్లీ లీటర్స్ అయినా సరే ఒకవేళ ఎలా చేస్తారు? వీళ్ళకి అది అర్థం కావట్లేదా, లేకపోతే ఇది ఒకటి మేము కనిపెట్టామని చెప్పి భుజాలు తడుముకొని అసలు మ్యాటర్ వదిలేస్తున్నా నాకు అర్థం కాలేదు. ఇంకోటి ఏంటంటే ఇంకొక చోట ఒక చోట చూశాను నేను, అక్కడ ఏమన్నారంటే ఇది 150 మిల్లీగ్రామ్స్ అనేది వైట్ లిక్విడ్ కాదు, ఓవరాల్ మొత్తం యూటరస్ వెయిట్ చూశారు వాళ్ళు అని చెప్పారు. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది. ఏంటంటే యూటరస్ మొత్తం వెయిట్ చూసినా సరే 150 మిల్లీగ్రామ్స్ రాదు. ఎందుకు అంటే యూటరస్ వెయిట్ 60 to 70 గ్రామ్స్. 60 to 70 గ్రామ్స్ ఎక్కడ, 151 మిల్లీగ్రామ్స్ ఎక్కడ? ఈ లెక్కల్లో వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయారు. ఇవన్నీ నాకేమనిపిస్తుందంటే లేకపోతే అమ్మాయి ఏమైనా ప్రెగ్నెంటా, అబార్షన్ అయిపోయిందా దీనివల్ల అనిపించింది అనమాట. ఎందుకంటే వీళ్ళు చెప్పేది అలానే ఉంది, వాళ్ళు ఒకటి ఉంటారు వీళ్ళు ఒకటి ఉంటారు, కానీ ఈ విషయం మాత్రం క్లారిటీ ఎక్కడ దొరకలేదు. మేబీ మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్ పబ్లిక్ అయితే ఏమైనా తెలియచ్చు. దీని కూడా మీరు అనుకున్నారు చెప్పండి, 150 మిల్లీ లీటర్స్ అయితే ఏంటి, మిల్లీగ్రామ్స్ అయితే ఏంటి, ఏదైనా సరే ఒక్కడి వల్ల కాదు అది. అప్పుడు ఎవరున్నారు? ఈ పాయింట్తోనే నేను ఇప్పుడు సంజయ్ రాయ్ కోర్టులో చెప్పిన మాట కూడా కనెక్ట్ చేస్తే నాకు వేరే డౌట్ వస్తుంది. ఏమన్నాడు సంజయ్ రాయ్ అంటే, నేను అక్కడికి వెళ్ళాను సెమినార్ హాల్కి వెళ్ళేసరికి అమ్మాయి చనిపోయింది, నేను అది చూసి భయపడి పారిపోయాను అన్నాడు. ఆ పారిపోయే టైంలో నాకు హెడ్ ఫోన్స్ పడిపోయాయి, నేను చూసుకోలేదు అన్నాడు. ఇప్పుడు సంజయ్ రాయ్ ప్రైమ్ అక్యూజర్ కాబట్టి తన మాట మనం నమ్మకూడదు, ఓకే. కానీ ఈ 150 మిల్లీగ్రామ్స్ లేదా 150 మిల్లీ లీటర్స్ ఆ బాడీ అమ్ముకుంటాడు, బయోమెడికల్ వేస్ట్ అమ్ముకుంటాడు సందీప్ ఘోష్ అని, ఇవన్నీ విని అక్కడ అమ్మాయి చచ్చిపోయిన డెడ్ బాడీ చూసిన పారిపోయానని ఇతనంటే ఇవన్నీ కనెక్ట్ చేస్తుంటే ఇంకేదో స్టోరీ ఎదిట్లేదా? ఇప్పుడు మనకి మీడియాలో వచ్చే స్టోరీ అంతా ఒకటి, జరిగింది ఏదో స్టోరీ ఏమో అనిపిస్తుంది. దీని మీద మీ అభిప్రాయాలు ఖచ్చితంగా నా కామెంట్లో చేసి చెప్పండి. అంటే నాకు కూడా అర్థం కావట్లేదు అనమాట ఇది. మీకు ఇంకేమైనా సోర్సెస్ ఏమో తెలిసి ఉండొచ్చు, నా సర్కిల్ నాకు తెలిసే వేరే ఉంటుంది, మీకు ఏమన్నా తెలిసి ఉండొచ్చు. కనీసం సోషల్ మీడియా సరే ఎక్కడో తెలిస్తే అదైనా చెప్పండి నాకు ఏదో ఒకటి మనకి క్లారిటీ వస్తే చాలు. ఈ వీడియో అయితే ఇప్పుడు చూసిన చాలా థ్యాంక్స్. ఇలాంటిది ఈ వీడియో మీకు నచ్చుంటే మాత్రం లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెమ్మదిగా మనం ఎదుగుతుంటే ఇలాంటి ఘోరాలు ఎక్కడ జరిగితే వాటి వెనకాల ఏమన్నా స్టోరీ ఉందా అనే కథ మీతో పంచుకుంటూనే ఉంటాను. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.